రంగస్థల అయిన సింగరేణి 136వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పెద్దపల్లి జిల్లా రామగుండం జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో ఉత్సవాలను జీఎం లలిత్ కుమార్ ప్రారంభించారు. స్టేడియం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వివిధ విభాగాల స్టాల్స్ ను జీఎం ప్రారంభించారు. సింగరేణిలో సాంకేతికత పరిజ్ఞానం, మైన్స్ రేస్, అన్వేషణ, వృత్తి శిక్షణ కేంద్రం, పర్యావరణం, బొగ్గు నాణ్యత తదితర అంశాలకు చెందిన స్టాల్స్ ను జీఎం సందర్శించారు. సింగరేణి సంస్థ రాష్ట్ర అభివృద్ధిలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. బొగ్గు ఉత్పత్తిలో దేశంలోని అన్ని సంస్థలకు దిక్సూచిగా పనిచేస్తుంది. సింగరేణి అభివృద్ధిలో కార్మికులు, ఉద్యోగులు నిరంతరం శ్రమిస్తున్నారని జీఎం లలిత్ కుమార్ అభివర్ణించారు. ఆర్జీవన్ ఏరియా 35 లక్షలకు గాను 31 లక్షలతోని 90% ఉంది. 35 లక్షలకు గాను 31 లక్షలతోని 90% ఉంది. ముఖ్యంగా ఓపెన్ క్యాస్ట్ OC5 అవుతుందో దాదాపు ఒక 13 రోజులు ఏదైతే లోకల్ ఉద్యోగాల కోసం స్ట్రైక్ చేయడం అయిందో దాని తర్వాత ప్రభావం ఏమైందంటే వాళ్ళంతా నార్త్ ఇండియా వాళ్ళందరూ అటు వెళ్ళిపోయి వాళ్ళ తర్వాత దసరా వచ్చింది, దీపావళి వచ్చింది, ఆ తర్వాత పండుగలు వచ్చేసి వాళ్ళు మళ్ళీ రావడం జరగలేదు, చాలామంది రావడం జరగలేదు. దాని తర్వాత కొత్త కాంట్రాక్ట్ మొదలవడంలో కూడా కొంత జాప్యమైన మాట నిజము. బట్ ఇప్పుడు దాన్ని వాళ్ళు దాదాపు అప్పుడు 60,000 ఓబీ 60,000 క్యూబిక్ మీటర్లు రోజుకు తీసేవాళ్ళు, ఇప్పుడు 90,000 క్యూబిక్ మీటర్లు తీస్తున్నారు. దాని త్వరలోనే 1,00,000 క్యూబిక్ మీటర్లు 1,10,000 క్యూబిక్ మీటర్లు కూడా వారం 10 రోజుల్లో జరగడానికి మనం ప్రణాళికలు ఇస్తున్నాం. అతి తొందరలోనే పికప్ అయ్యి మనం ఇప్పుడున్న 90% నుంచి ఈ 3 నెలల్లో జనవరి, ఫిబ్రవరి, మార్చి లోపల 100% పూర్తి మనం అవుతామని నమ్మకం ఉంది. అట్లే GDK11 కూడా మనం మీరు చూసి ఉంటారు, ఒకరోజు 4,000 టన్నులు దాటి ప్రొడక్షన్ తీశారు. 3,000 టన్నులు 2,700 టన్నులు వాళ్ళ టార్గెట్ అయితే రోజుకి 3,000 టన్నులు కూడా వాళ్ళు తీస్తున్నారు. ఈ రకంగా అండర్గ్రౌండ్ బయలులో 1 ఇంక్లైన్ 2 ఇంక్లైన్ కూడా మనకి ఇసుక ప్రాబ్లం ఉండింది. దానికోసం STPP నుంచి ఇసుక కానీ, తెలంగాణ పవర్ ప్లాంట్ నుంచి కూడా, గోదావరి నుంచి ఇసుక కూడా ప్రణాళిక, అందులో నుంచి కూడా ఒక 500 టన్నులు. మంచిర్యాల జిల్లా